దేవుడి సేవ కోసం వచ్చామని చేస్తున్నా ఎక్కడో ఒకరిద్దరు వారి ఆశతోనో లేకపోతే ఇంకా ఏదో కారణాలతో చేస్తున్నటువంటి వైఫల్యాలని ఇప్పటికైనా సరే కంట్రోల్ చేసే పద్ధతి ఉందా? ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది? అమ్మా ఈ రోజు నేను కావాలంటే ఎవరినైనా రమ్మండి, నాతో పాటు పరకామలోకి తీసుకుపోతాము. మరి మేము ఏ విధంగా ఇప్పుడు నిర్వహిస్తున్నాము, ఈవెన్ మేము కూడా పొరపాటున ఉంగరమో చైన్ వేసుకొని లోపలికి పోతే ఆ హుండీ లేసి వచ్చేస్తుందమ్మా. పొరపాటున అంటే చెక్ చేస్తారు పోయేటప్పుడు, పొరపాటున ఆ చేతికి ఉంగరం ఉన్నా ఇప్పుడు నేను పరకామం లోపలికి పోతే వేసి వచ్చేయాల్సింది. అట్లాంటి రూల్స్ ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి, కానీ వీళ్ళు పాటించలేదు అంటున్నా. నేను ఒకటి అడుగుతున్నా ప్రసాద్ గారిని, ప్రసాద్ గారు మీకు బాగా తెలుసు, ఒకవేళ ఏదైనా దొంగ దొరికినప్పుడు దాన్ని కోర్టుకి సమర్పించేటప్పుడు పంచనామా చేయాలి. ఆ పంచనామా చేసినప్పుడు అక్కడ ఉన్న ఎవిడెన్స్ అన్ని కోర్టుకి సమర్పించాలి. కోర్టుకి సమర్పించేటప్పుడు ఆ విజువల్స్ ఎందుకు ఎరేజ్ అయిపోయి? రవికుమార్ దొంగలిచ్చినట్టు విజువల్స్ నేను బయట పెట్టింది తెలుసా మీకు? రవికుమార్ దొంగలిచ్చినట్టు విజువల్స్ నేను బయట పెట్టింది. ఒక భక్తుడు నాకు ఇస్తే నేను దాన్ని మీడియా ద్వారా భక్తుల ముందు పెట్టాను. మీరు ఎందుకు అరేంజ్ చేయించారు దాన్ని? ఏ తప్పు లేకుండా ఉంటే ఎందుకు మీ దగ్గర ఆధారాలు లేవు? ఆధారాలు చెరిపేసి తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసింది నిజంగా చెప్పండి. కొండ మీద నిరంతరం కొండ మీద ఉండే వ్యక్తి మాకు హిందూ ప్రతినిధిగా మీరే ఉంటారు. మీరు 5 ఏళ్ళలో ఎందుకు మీరు కేసు పెట్టలేదు? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, వీడియో డిలీట్ అయింది, మీరే బయట కదా. రవికుమార్ విషయం బయట వస్తే కదా, మొన్నే కదా బయటపడింది. బయటపడిన తర్వాత మేము దీన్ని బయటకు తీసుకొని వచ్చాము. మీ ప్రభుత్వంలో ఏది బయట రాలేదు, బయట రాలేదు, ధార్మిక క్షేత్రం జరిగిన విషయాలు బయట రాలేదు. ఎట్లా మీరు కూడా ఇంత అన్యాయం మాట్లాడితే చెప్పండి సార్. మీ దగ్గర ఇదే గౌరవ న్యాయస్థానంలో ఎవిడెన్స్ ఏవీ లేకుండా పంచనామా ఏదని గౌరవ జడ్జి గారు అడగరండి. హైకోర్టు ఒక్క నిమిషం లైన్లో ఉండి దయచేసి. మొన్న హైకోర్టు రామకృష్ణ ఏమడిగారండి? లోక్ అదాలత్లో ఏ విధంగా కాంప్రమైజ్ చేస్తారు, అది తప్పు అది చెప్పి అడిగారా లేదా? ఇప్పుడు మీరు న్యాయమూర్తి కానీ మీరు పెద్ద చెప్పండి. ఆయనే చెప్పినప్పుడు మీరు ఎందుకు వెనకేసుకొని వస్తారు? టీటీడీకి రైట్ లేదు, కాంప్రమైజ్ చేస్తే రైట్ లేదు అని చెప్పారు. మీరు మన పెద్దవాళ్ళం ఇవాళ టీటీడీ రాజీనామా రాజీ చేసిందని నేను చెప్పట్లే. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కేసు కట్టినప్పుడు గౌరవ న్యాయస్థానంలో ఇట్ హస్ గాట్ కాంప్రమైజ్డ్. ఏదో టీటీడీ వాడు ఉన్నాడు. అదే రామ తప్పుడు కేసులు పెడితే ఎట్లండి? గౌరవ మెజిస్ట్రేట్ గారు పంచనామా రిపోర్ట్ అడగకుండానే తీర్పు ఇచ్చేస్తారా సార్? లోక్ అదాలత్ ఎప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నారు? కేసు రీఓపెన్ చేశారు కాబట్టి యాక్షన్ వస్తుంది. లోక్ అదాలత్లో జరిగిన యాక్షన్ ఎప్పుడు వచ్చిందంటే రీఓపెన్ అయింది కాబట్టి కేసు కాదండి. ఈ కేసు మీరు రీఓపెన్ చేయించారు కాబట్టి. నేను కాదు, హైకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు తప్పు పట్టింది. ఇప్పుడు న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్లు అన్ని ఎందుకంటే ఉండేది మీరు చెట్టు కింద పంచాయతీ చేసుకుంటా వెంకటేశ్వర సొత్తుని మీరు పంచాయతీ కాదు. లోకాయతలో దొంగ దగ్గర నుంచి ఎవరు ఆస్తులు రాయించుకుంటారు? మీరు ఒప్పుకుంటారా? నేను ఏ విధంగా ఏకీభవించట్లే. ఆస్తులు రాయించుకోవడానికి బోర్డు నిర్ణయం చెప్పండి. వైసీపీ చేసిన తప్పు కాదంటున్నారు మీడియా ముందు. వైసీపీ చేసిన తప్పని ఒప్పుకోండి. అదేంటండి? మీరు ఈ రోజు ప్రతిస్పందించారు 5 సంవత్సరాల తర్వాత. ఈ 5 సంవత్సరాలు మీరు కొండ మీద ఉండి కూడా మీరు ఎందుకు స్పందించలేదు? ఇది నా ప్రశ్న. అప్పుడెందుకు ప్రతిస్పందించారు? ఆనాడు మాకు ఈ వీడియో ఫుటేజ్ అనేది ఒక భక్తులు ఇచ్చారు, వచ్చిన తర్వాత మేము ఇది బయట పెట్టాను, నేను కదా దీని గురించి బయట తీసుకొచ్చింది అంటున్నారు. ఆనాడు తీసుకొచ్చిందని చెప్పట్లేదు కదా ఆయన. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది బయటకు వచ్చింది, దీన్ని తీసుకొచ్చాము. లోక్ అదాలత్ లో కూడా రాజీ చేయడానికి చేస్తారు, ఎవరు చేస్తారని చెప్పి హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టు కూడా దాని మీద యాక్షన్ తీసుకొని ముందుకెళ్ళింది. ఇది ఈ విధంగా నడుస్తోంది అని చెప్తున్నారు. నేను ఇదంతా కాంట్రడిక్ట్ చేయట్లే, అని చెప్పింది 100% రైట్. కానీ 5 సంవత్సరాల్లో ఏ భక్తుడు దగ్గర వీడియో ఉందో అతను ఎందుకు ప్రైవేట్ కేసు వేయలే? ఈయన ఎందుకు వేయలేదు? అప్పుడు రాలేదు. వాళ్ళని చంపేస్తారు మీరు. మిమ్మల్ని కూడా నన్ను కూడా చంపేస్తారు సార్. ఎవరన్నా అన్నా నేను చచ్చిపోయినా రెడీగా ఉన్నా, నేను చావడానికి రెడీగా ఉన్నా. హిందూ ధర్మాన్ని నమ్మి మీరు అక్కడ అంత అపచారం జరుగుతుంటే 5 సంవత్సరాలు మీరు గమ్మునుండి పెట్టుంటారు. మీరు ఇప్పటి వరకు భానుప్రకాష్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తా, భానుప్రకాష్ రెడ్డి గారు అన్నిటిని తెగించున్నా. నేను నాకేం జరిగినా నేను రెడీ. భానుప్రకాష్ రెడ్డి గారు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, అదే మీరు దేవదేవుణ్ణి మీరు కొలిచినట్టుగా నేను కొలవలేను. మీరు చాలా బ్రహ్మాండంగా కొలుస్తారు. హిందూ రిప్రజెంటేటివ్ గా మీరు నిరంతరం అక్కడ స్వామి